రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ ఇచ్చింది ఐఎండీ. రేపటి నుంచి కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, వడగండ్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మే నెల ఫోర్కాస్ట్ రిలీజ్ చేసింది వాతావరణ శాఖ. ఈ నెలలో గరిష్ట ఉష్ణోగ్రతల్లో ఎక్కువగా హెచ్చుతగ్గులు ఉంటాయని తెలిపింది. 1-2 సార్లు వడగాలులు ఎక్కువగా వీచే అవకాశం ఉందని చెప్పింది. అలాగే నెలలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉందని, రైతులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. మే నెలలో గరిష్ట ఉష్ణోగ్రతల్లో ఎక్కువగా హెచ్చుతగ్గులుండే ఛాన్స్ ఉందని తెలిపింది వాతావరణ శాఖ. ఎండల తీవ్రత ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉంటుందని ప్రకటించింది. దక్షిణ జిల్లాల్లో ఎండల ఎఫెక్ట్ అధికంగా ఉంటుందని, ఉత్తర జిల్లాల్లో కాస్త తక్కువగా ఉంటుందని, మధ్యస్థ జిల్లాల్లో సాధారణంగా ఉండే అవకాశం ఉందని చెప్పింది. అలాగే రాత్రి వేళల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు పెరిగి అసాధారణ వాతావరణం కొనసాగే ఛాన్స్ ఉందని ప్రకటించింది. నెలలో 1-2 సార్లు వడగాల్పులు ఎక్కువగా వీచే అవకాశం ఉందని తెలిపింది. చూసుకున్నట్లయితే మే నెల యొక్క వాతావరణ సారాంశ నివేదిక కనుక చూసుకున్నట్లయితే ఈ మే నెలలో మనకి ఎక్కువగా దక్షిణ తెలంగాణ భాగాల్లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలు పరిసర ప్రాంతాల్లోనే ఎక్కువగా కొనసాగుతుంది. ఇంకా సిటీ పరంగా చూసుకున్నట్లయితే సాధారణ సగటుకు దగ్గరగా ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది కొనసాగే అవకాశం కనిపించి, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కొంచెం సగటుకి తక్కువగా ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది నమోదవుతుందని కూడా ఈ యొక్క మనకి విడుదల చేసినటువంటి సారాంశం అనేది చూపిస్తుంది. ఇక్కడ బ్లూ కలర్ కనుక చూసుకున్నట్లయితే తక్కువ, సాధారణ సగటు కంటే తక్కువగా ఉష్ణ తీవ్రత నమోదయ్యి, ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే అంచనాలకు భిన్నంగా ఒక విధంగా 36 డిగ్రీల నుంచి 40 డిగ్రీల వరకు కొనసాగి, ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మనకి సాధారణ సగటు కంటే కూడా ఎక్కువగా నమోదయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. మే నెలలో వర్షపాతం సాధారణం కంటే ఎక్కువ ఉండే ఛాన్స్ ఉందని ప్రకటించింది ఐఎండీ. రైతులు పంటల విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించింది. ఎల్నినో బలపడుతుందని, జూన్ నెల నుంచి ఎల్నినో ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉందని తెలిపింది. మే నెల ఫోర్కాస్ట్ రిలీజ్ చేసింది ఐఎండీ. ఈ నెలలో వర్షాలు తగ్గడంతో పాటు అసాధారణ వాతావరణం ఉండొచ్చని ప్రకటించింది. ఈ ప్రదేశంలో మనకి ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎక్కువగా ఉండి, అలాగే చూసుకున్నట్లయితే తూర్పు తెలంగాణ భాగాల్లో కూడా ఎక్కువగా ఈ యొక్క వర్ష ప్రభావం అనేది ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. మిగిలిన చోట్లల్లో కూడా సాధారణ సగటుకి కొంచెం ఎక్కువగానే ఈ యొక్క వర్ష ప్రభావం అనేది ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది. నైరుతి రుతుపవనాలు ఈ నెల 16న అండమాన్ను తాకే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. ఆ తర్వాత పరిస్థితులు అనుకూలంగా ఉంటే క్రమంగా కేరళ, తెలంగాణను తాకే ఛాన్స్ ఉందని చెప్పింది. ఎల్నినో ప్రభావంతో వాతావరణం అనుకూలించకపోతే రుతుపవనాలు మందకొడిగా కదిలి జూన్ 2వ వారం తర్వాత తెలంగాణను తాకే ఛాన్స్ ఉందని తెలిపింది. వాతావరణ పరిస్థితులన్నీ కూడా ఎల్నినో బలంగా ఏర్పడడానికి వాతావరణ సూచికలన్నీ కూడా ఒక స్ట్రాంగ్ రీజన్ అనేది కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా ప్రస్తుతం 0.7 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క సముద్రం మీద ఉష్ణ మండల తీవ్రత అనేది కొనసాగుతుంది. సో వీటి వల్ల ఎల్నినో కండిషన్స్ నైరుతి ఋతుపవనాలకి రాకకి దగ్గరగా ఉన్నప్పటికీ ఎల్నినో ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. రాష్ట్రంలో ఎండలు భగ్గుమంటున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నల్గొండ జిల్లాల్లో పగటి వాతావరణం నిప్పుల కొలిమిలా ఉంటుంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. అత్యధికంగా సూర్యాపేట జిల్లా మునగాలలో 45.5, ఖమ్మం జిల్లా ముదిగొండ, పెద్దపల్లి జిల్లా కేంద్రంలో 45.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మిగతా అన్ని జిల్లాల్లో 41 డిగ్రీల పైనే ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు, వేడిగాలులతో ఇళ్లకే పరిమితమవుతున్నారు జనం. మధ్యాహ్నం అత్యవసరం అయితేనే బయటకు వస్తున్నారు. దీంతో మధ్యాహ్నం రోడ్లపై ట్రాఫిక్ కాస్త తక్కువగా ఉంటుంది. రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉందన్నారు ఐఎండీ అధికారులు. గరిష్ట ఉష్ణోగ్రతలతో పాటు వేడిగాలులు వీచే ఛాన్స్ ఉండడంతో జిల్లాలకు హెచ్చరికలు జారీ చేశారు. 25 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. ఈ జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రతలు 41 నుంచి 44 డిగ్రీల మధ్య నమోదయ్యే ఛాన్స్ ఉందన్నారు. అలాగే బంగాళాఖాతంలో కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో ఉత్తర, తూర్పు, దక్షిణ, మధ్యస్థ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఇక 4వ తారీఖు నుంచి 3 రోజుల పాటు అక్కడక్కడా భారీ వర్షాలు, వడగండ్ల వానలు కురవవచ్చని తెలిపారు. బలమైన ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉందని చెప్పారు.